ఆ సెగ్మెంట్ లో గులాబీ కేడర్ అసంతృప్తి పీక్స్ కి చేరిందే. బలమైన క్యాడర్ ఉన్న నడిపించే లీడర్ లేక పార్టీ డైలమాలో ఉందా? స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో సెకండ్ క్యాడర్ లీడర్లంతా అయోమయంలో ఉన్నారా? ఇంత జరుగుతున్నా అధిష్టానం తీరు బెల్లం కొట్టిన రాయిల్లా ఉందనే భావనలో కేడర్ ఉందే. ఇంతకీ ఏదా నియోజకవర్గం? అసలు ఈ పరిస్థితికి కారణమేంటో ఒకసారి చూద్దామా? ఇప్పటిదాకా మనం చెప్పుకుంది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కారు పార్టీ పరిస్థితి గురించి. ఇక్కడ పార్టీ క్యాడర్ బలంగానే ఉంది, కానీ సరైన లీడర్ లేక సతమతమవుతోంది. అందుకే మాకో లీడర్ కావాలి అంటోంది హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ క్యాడర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ ని వీడి కమలం గూటికి చేరడంతో ఏడాది కాలంగా మరో నాయకుడి కోసం ఎదురు చూస్తోంది గులాబీ పార్టీ క్యాడర్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి ఓటమి పాలు కాగా 2019లో అనూహ్యంగా వచ్చిన ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదటిసారి హుజూర్ నగర్లో గులాబీ జెండా ఎగరేశారు సైదిరెడ్డి. రాజకీయంగా బలపడుతూ పార్టీని బలోపేతం చేసిన శానంపూడి సైదిరెడ్డికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారడం, హుజూర్ నగర్ నుంచి గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా మారడంతో అనువుగాని చోట అధికులమనరాదు అనుకున్నారేమో శానంపూడి సైదిరెడ్డి కూడా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ గూటికి చేరారు. శానంపూడి సైడ్ కావడంతో దాదాపుగా ఏడాది కాలంగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ని నడిపించే నాయకుడు లేకపోవడం పార్టీ క్యాడర్ ని కలవరపెడుతోంది. మరో విషయం ఏంటంటే లీడర్ గడప దాటినా క్యాడర్ అలాగే ఉండడంతో నడిపించే నాయకుడి కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారట గులాబీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నా హుజూర్ నగర్ గులాబీ క్యాడర్ మాత్రం అడుగు ముందుకేయలేకపోతోందట. ముందుండి నడిపించే బలమైన నేత లేకపోవడమే దీనికి కారణమంటున్నారు. బలమైన క్యాడర్ ఉన్నా నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు నేతలు ముందుకు రాకపోవడం బీఆర్ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో జోక్యం చేసుకున్నారు. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆయన కూడా కొంత అంటిముట్టనట్లే వ్యవహరిస్తున్నారని సమాచారం. అయితే శానంపూడి సైదిరెడ్డి పార్టీని వీడే క్రమంలో గులాబీ పార్టీ కీలక నేతలపైన, జిల్లా నేతపై చేసిన తీవ్ర ఆరోపణలే దీనికి కారణమనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇది సరైన సమయం కాదని, ఇప్పుడు తొందరపడడం ఎందుకని భావనలో ఉన్నారట కొందరు బీఆర్ఎస్ నేతలు. దీంతో హుజూర్ నగర్లో కారు స్టీరింగు తిప్పేందుకు నాయకుడు లేకుండా పోయారనే అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్లో వ్యక్తమవుతోంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన కొందరు నేతలు ఇప్పుడు మౌనవ్రతం చేస్తుండటంతో క్యాడర్ తలపట్టుకుంటోందట. వెన్న తిన్నవాడు వెళ్లిపోతే చల్ల తాగినోడికి చావు మోదినట్టుంది బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్ పరిస్థితి. వాళ్లు వీళ్లెందుకు 2009లో హుజూర్ నగర్ నుంచి పోటీ చేసిన జగదీష్ రెడ్డే నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని కొందరు నేతలు అంటున్నారట. సరైన సమయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంపై అసహనంతో ఉంది క్యాడర్.